ఈస్ దిస్? ఎవరు రాలేదు? yes bro, మనమే ఫస్ట్ వచ్చాం. Pinky, see there? Koraminu is coming. హే కొరమీన్, ఆ సౌండ్ ఏంటి? పిస్సు పిస్సు టాకింగ్ సౌండు. వాట్? ఫిష్? ఉషో పిస్సు, ఈ సౌండ్ గురించి నీకు తెలదలే. ఎంతసేపు చేపలను ఏపేసి తినడమే కానీ వాటి మాటలు ఏటి అర్థం కావు నీకు. నాకైతే ఎప్పటికన్నా పులిసే. అబ్బా సమ్మగుంటది. వచ్చిందమ్మా వయ్యారి. ఏట్రాయ్, నన్ను ఏటో అంటున్నావే? నిన్నేటంట నేను? ఏటైనంటే నన్ను ఊరుకుంటావా ఏంది? ఉప్పులో చేపెట్టి ఎండెట్టేవా ఏంది? ఏది మిగిలిన వాళ్ళు ఇంకా రాలేదు. గదిగో బుట్ట బొమ్మ ఊపుకుంటా వస్తా ఉంది. అలసిమైందా? బుట్ట బొమ్మలో సోక్స్ వేసుకొని వస్తే ఆలస్యం అవదేటి? ఇంకా ఆలస్యమైనదా అని అడుగుతున్నావు? నో, you're not late బుజ్జమ్మ. బల్లే 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 బల్లే. మరి ఏందిరా ఓ డాన్సులు కట్టుకుని వస్తుండా? ఏటి మంచి హుషారుగా ఉన్నావు, ఏటి సంగతి? కూర్చున్నాయి కాంతం పప్ప నాకు బాంబే సే గుడి లాయా. ఏటి మీ అయ్య బాంబే నుండి గుడి లాక్కుని వచ్చిండా? గదెట్లా? Goody means doll. బొమ్మ తెచ్చారు. ఓ బొమ్మ తెచ్చిండా? ఇంతకీ చేప బొమ్మ తెచ్చిండా ఏంది? ఒరే కొరమేను, చేప బొమ్మకి ఎందుకు తెస్తాడు? నువ్వు నీ చేపల గోల. హాయ్ పప్పు, కమ్ ఫాస్ట్. అరే బల్లే బల్లే పప్పు జల్దీ ఆరే. ఈడేదో తిరిగొచ్చినట్టు ఆడిని జల్దీ ఆరే అని పిలుస్తాడు. Hey, Papu, come fast. పప్పు కప్పలా వస్తున్నాడు. Hey, Putta Bomma, you also like kada? అరే పప్పు, ఏటి తిన్నావురా? పొట్ట బొత్తాలు దాటి బయటకు వచ్చేసినది. ఆ, నీలా చేపలు గట్రా తిండలే. ఓ కాంతం, నువ్వు కొంచెం శాంతం. బల్లే బల్లే అక్క వస్తుంది బల్లే బల్లే. గుడ్ మార్నింగ్ బాలలు, అందరూ వచ్చారుగా. మరి ఈరోజు బాల బైబిల్ తెలుసుకుందామా? అట్లనే అక్క. బల్లే 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 బల్లే.
ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగక రెండవ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. విన్నారు కదా ఈరోజు బైబిల్లోని సువార్తను. మరి మిగిలిన సువార్తను బాల బైబిల్లో రేపు చూద్దాం. అందరూ జాగ్రత్తగా ఇళ్ళకు వెళ్ళండి. బాయ్ పిల్లలు.